అండి. ఈరోజు మనం 9th క్లాస్ తెలుగులో ఉన్న మొత్తం పాఠాలు, ఆ పాఠాల యొక్క కవుల గురించి అయితే నేర్చుకుందాము. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, టిప్స్ కూడా చెప్పుకుందాము. అసలు ఏమున్నాయండి 9th క్లాస్లో? పద్యభాగం, గద్యభాగం అని 2 ఉన్నాయండి. పద్యభాగంలో 7 లెసన్స్ అండ్ గద్యభాగంలో 7 లెసన్స్ ఉన్నాయి. ఈ 14 లెసన్స్ కూడా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడూ అడుగుతానండి, ప్లీజ్ లైక్ ద వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతుందండి, మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. అందుకే నేను ప్రతిసారి మీకు నోటిఫై చేస్తూనే అడుగుతూనే ఉంటాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద క్లాస్. మొదటి పాఠం ధర్మబోధ. ఈ పాఠం యొక్క కవి నన్నయ్య భట్టు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, అసలు ధర్మబోధ అంటే అర్థం ఏంటండి? ధర్మబోధ అంటే ధర్మాలను బోధించేవాళ్ళు. ఎవరు బోధిస్తారండి మనకి ధర్మాన్ని? మన తండ్రి గారే కదా, మన నాన్న దగ్గరే కదండి మనం అన్నీ నేర్చుకుంటాము. అంటారు కదా, మై రోల్ మోడల్ ఈజ్ మై డాడ్, మై హీరో ఈజ్ మై డాడ్, ఐ లవ్ మై డాడ్ అని అంటారు కదా. అంటే మన తండ్రి నుంచే మనం నేర్చుకుంటామండి. మనకి మన ధర్మంగా మనం ఎక్కడ నేర్చుకుంటే ధర్మంగా ఉండేది ఎవరండి? మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర నుంచి చూసేవాళ్ళు, ధర్మంగా ఉండే వాళ్ళని ఎవరిని చూస్తాం మనం దగ్గరగా? మన తండ్రిని చూస్తామండి. మన తండ్రినే కదా చూసేది, నాన్న. ఇక్కడ ధర్మబోధ అంటే ఎవరండి? మన నాన్న, అంటే నన్నయ్య భట్టు. నాన్న అంటే ఎవరండి? నన్నయ్య భట్టు. ధర్మబోధ అంటే ధర్మబోధకుడు ఎవరు? నన్నయ్య భట్టు. మనకి ధర్మాలు బోధించే వాళ్ళు ఎవరండి? నన్నయ్య భట్టు. నాన్న నన్నయ్య భట్టు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రెండవ పాఠం చైతన్యం. ఈ పాఠం యొక్క కవి తాపి ధర్మారావు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, చైతన్యం అంటే అసలు అర్థం ఏంటండి? చైతన్యం అంటే అర్థం ఏంటంటే స్పృహ, అవగాహన, ఆలోచించే శక్తి. ఈ 3 కూడా దేనిలో ఉంటాయండి? తాపీ పని తెలుసండి మీకు? తాపీ పని ఇల్లు కడతారు. వాళ్ళు ఎలా కడతారండి? చాలా స్పృహగా కడతారు, చాలా అవగాహనగా కడతారు, చాలా ఆలోచించి కడతారు. ఎలా ఉంటుందండి అసలు తాపీ పని అంటే? ఎలా ఉంటుంది? మట్టి, సిమెంటు ఈ 2 మిక్స్ చేసి వాళ్ళు ఒక ప్రాపర్గా కడతారండి. ఆలోచించి ఎలా కట్టాలి, ఆ షేప్స్ అవన్నీ చూసుకుని చాలా అవగాహనగా ఆలోచిస్తూ కడతారు. వాళ్ళు కనుక సరిగ్గా కట్టకపోతే మనం ఉంటాయండి బిల్డింగ్స్ పడిపోతాయి. అంటే వాళ్ళు ఆ తాపి పని ఎలా చేస్తున్నారు? చాలా ధర్మంగా చేస్తున్నారు. అంటే ఇక్కడ తాపి ధర్మారావు. చైతన్యం అంటే ఏంటంటే స్పృహ, అవగాహన, ఆలోచించే శక్తి. తెలుసు కదా అర్థాలు? ఇవి 3 ఎవరిలో ఉంటాయి? తాపి పని చేసే వాళ్ళలో ఉంటాయి. ఆ తాపి పని ఎలా చేస్తారండి? వాళ్ళు చాలా ధర్మంగా చేస్తారు. అంటే తాపి ధర్మారావు. చైతన్యం, తాపి ధర్మారావు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3వ పాఠం హరివిల్లు. ఈ పాఠం యొక్క కవి వివిధ కవులు. హరివిల్లు అంటే అసలు అర్థం ఏంటండి? హరివిల్లు అంటే అర్థం ఇంద్రధనుసు అని అర్థం. రెయిన్బో అందరికీ తెలుసు కదా. రెయిన్బో ఎప్పుడు వస్తుంది? వర్షం పడి ఆగిపోయిన తర్వాత రెయిన్బో వస్తుంది. ఎంత బాగుంటుందో కదా. నాకైతే ఇంద్రధనుసు అంటే చాలా ఇష్టమండి. ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి? మొత్తం 7 రంగులు ఉంటాయి. ఇంద్రధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి? మొత్తం 7 రంగులు ఉంటాయి. అంటే వివిధ రంగులు ఉంటాయి, వివిధ రంగులు ఉంటాయి. ఇక్కడ మన 9th క్లాస్ తెలుగు పాఠం హరివిల్లులో వివిధ కవులు ఉంటారండి. మనకి హరివిల్లులో వివిధ రంగులు ఎలా ఉంటాయో మనకి ఇక్కడ పాఠంలో కూడా వివిధ కవులు ఉంటారు. అర్థమైందా? వివిధ రంగులు, వివిధ కవులు. హరివిల్లు అంటే ఇంద్రధనుసు, ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి, అంటే వివిధ రంగులు ఉంటాయి. ఇక్కడ మన పాఠంలో వివిధ కవులు ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ 4వ పాఠం ఆత్మకథ. ఈ పాఠం యొక్క కవి ఎండ్లూరి సుధాకర్. అసలు ఆత్మకథ అంటే ఏంటండి అర్థం? ఆత్మకథ అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? గాంధీజీ గారు గుర్తొస్తున్నారా? ఆయన ఏం చేశారంటే తన జీవిత కథను తనే రాసుకున్నారు. ఆత్మకథ అంటే అర్థం తన జీవిత కథను తనే రాసుకునే దాన్నే ఆత్మకథ అంటారు. ఇక్కడ ఆత్మకథ ఎవరు రాసుకుందాం అనుకున్నారు? సుధాకర్ రాసుకుందాం అనుకున్నారు. రాసుకుందామని చెప్పి పెన్ను పేపర్ తీసి తన ఆత్మకథ స్టార్ట్ చేశాడండి. హెడ్డింగ్ పెట్టేశాడండి. ఆయన పెట్టేయడమే మన నోటిఫికేషన్ వచ్చిందండి. మన క్లాస్ స్టార్ట్ అయిందని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. ఆయన ఏం చేస్తాడండి? వెంటనే పెన్ను అక్కడ పెట్టేసి క్లాస్ విందాంలే, ఆత్మకథే కదా, ఎల్లుండి రాసుకుందాంలే అని చెప్పి వచ్చేసారంటండి. అంటే ఇక్కడ ఏంటి? ఆత్మకథ. ఆత్మకథ అంటే ఏంటి? తన జీవిత కథ తన రాసుకోవడం. ఎవరు రాసుకుందాం అనుకున్నారు? సుధాకర్ రాసుకుందాం అనుకున్నారు. రాసుకుందాం అనుకుని ఎందుకు ఆపేశారు? మన క్లాస్ వస్తుందని ఆపేశారు అని చెప్పుకున్నాం కదా. ఏమనుకున్నారు తర్వాత? ఎల్లుండి రాసుకుందాంలే అనుకున్నారు. మనం అనుకుంటాం కదండి, ఏదైనా పని చేయాలంటే ఈరోజు కాదులే, రేపు, ఎల్లుండి అంటాం కదా. అక్కడ ఎల్లుండి అంటే ఎండ్లూరి అని గుర్తుపెట్టుకోండి. ఆత్మకథ ఎవరు రాసుకుందాం అనుకున్నారు? సుధాకర్ రాసుకుందాం అనుకున్నారు. తర్వాత ఏమనుకున్నారు? ఎల్లుండి రాసుకుందాంలే అనుకున్నారు. అంటే ఎండ్లూరి సుధాకర్. ఓకేనండి? నెక్స్ట్ 5వ పాఠం స్నేహం. ఈ పాఠం యొక్క కవి వివిధ కవులు.
ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్నేహం అంటే అసలు అర్థం ఏంటండి? మైత్రి, చెలిమే కదండి. మైత్రి, చెలిమి, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ వస్తాయి కదా స్నేహితులు. అసలు స్నేహం అంటే ఏంటండి? స్నేహితులు. మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి? స్నేహితులు ఉంటారు, చాలామంది స్నేహితులు ఉంటారండి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ స్నేహితులే. ఇప్పుడు మనం ఎంతమంది స్నేహితులు అయ్యామండి? దగ్గర 204 అలా అయ్యామండి స్నేహితులు. ఇంకా మనం స్నేహితులు పెరగాలండి. అంటే స్నేహితులు మనకు ఒక్కలే ఉంటారు కదా, మనకి చాలామంది స్నేహితులు ఉంటారు, వివిధ స్నేహితులు ఉంటారు. అంటే మనకి ఈ 9th క్లాస్ తెలుగు పాఠంలో స్నేహితులు ఎవరున్నారండి? వివిధ కవులు ఉన్నారు. అంతే కదండి. మనకి ఈ తెలుగు పాఠం నుంచి మనకి ఫ్రెండ్స్ ఎవరండి? మన కవులే మన ఫ్రెండ్స్, అవును కదా. మన స్నేహితులు ఎవరండి? తెలుగు పాఠం నుంచి కవులు. అంటే ఎంతమంది కవులు? వివిధ కవులు ఉన్నారు మనకి స్నేహితులుగా. అర్థమైందండి. 6వ పాఠం తీర్పు. ఈ పాఠం యొక్క కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఏంటండి? ఏఐ వీడియోస్ ఎలా జనరేట్ చేస్తున్నారు? ఒక చిన్న పిల్లల్ని పెట్టి చక్కగా పంచి కట్టి మంచిగా ఒక జంజం వేసి మన చాగంటి గారు, మన గరికపాటి గారు ఒక ప్రవచనాలు ఈ పిల్లలు చెప్తున్నట్టుగా ఎంత ముద్దగా ఉంటున్నాయండి వీడియోస్, ఎంత బాగుంటున్నాయో చూస్తుంటే. ఇక్కడ తీర్పు కూడా ఎవరిస్తున్నారు? ఒక చిన్న పాప జంజం వేసుకుని ఇస్తుందంట తీర్పు అంటే నిర్ణయం. తీర్పు అంటే అర్థం ఏంటంటే నిర్ణయం. అంటే నిర్ణయం అంటే ఏంటి? ఎవరైనా ఇద్దరు వచ్చి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వీళ్ళ గురించి ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు కదా. తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు, నిర్ణయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పెద్ద మనిషి అనేవాడు ఎవరో ఒకరికి తీర్పు ఇస్తాడండి. అది కాదు ఇదేని చెప్పి ఒక నిర్ణయాన్ని ఇస్తాడు. ఆ నిర్ణయాన్ని ఇక్కడ ఎవరిస్తున్నారండి? ఒక పాప ఇస్తుంది. ఆ పాప ఎలా? జంజు వేసుకుని ఇస్తుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి. తీర్పు ఎవరిస్తున్నారండి? ఒక పాప ఇస్తుంది. ఆ పాప ఎలా ఇస్తుంది? జంజు వేసుకుని ఇస్తుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7వ పాఠం మాట మహిమ. ఈ పాఠం యొక్క రచయిత్రి కొలవలూరి స్వరూపరాణి. అసలు మాట మహిమ అంటే ఏంటండి? మాట అంటే ఏంటి? మనం పలికే వాక్యం. మహిమ అంటే ఏంటి? గొప్పతనం. మాట మహిమ అంటే ఏంటంటే మాటల్లో ఉండే గొప్ప శక్తి. ఎవరికి ఉంటుందండి ఆ గొప్ప శక్తి? నిజమైన వాళ్ళకు ఉంటుందండి. నిజమైన మాటలు మాట్లాడే వాళ్ళకి ఆ గొప్ప శక్తి ఉంటుందండి. అంతే ఒక్కొక్కరు ఉంటారండి, ఆవిడన్నారంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నిజాయితీగా ఉంటారండి. వాళ్ళు నిజమైన రూపంతో ఉంటారండి. నిజాయితీగా మాట్లాడతారు. వాళ్ళ మాటల్లో ఆ గొప్పతనం ఉంటుంది, ఆ ఒక శక్తి ఉంటుంది. మాటల్లో గొప్ప శక్తి ఉంటుందండి. మాట మహిమ అంటే ఏంటండి? మాటల్లో ఉండే గొప్ప శక్తి ఎవరికి ఉంటుందండి? స్వరూపరాణి అంటే ఏంటంటే, స్వరూప అంటే ఏంటండి అర్థం? నిజమైన రూపం ఉండే వాళ్ళకి మాటల్లో గొప్ప శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎవరికి ఉంటుంది? రాణీలకు ఉంటుంది, అవును కదండి. రాణీలకు ఉంటుంది. ఆ యొక్క శక్తి ఉండే వాళ్ళని ఏమంటారు? రాణితో పోలుస్తారు కదండి. మాట మహిమ అంటే ఏంటండి? మాటల్లో ఉండే గొప్ప శక్తి ఎవరికి ఉంటుంది? స్వరూప రాణికి ఉంటుంది. స్వరూప అంటే ఏంటండి అర్థం? నిజమైన రూపం కలిగిన వ్యక్తి అని అర్థం. అంటే మాట మహిమలు ఎప్పుడు నిజాయితీ పరులకే ఉంటుందండి. నిజాయితీ పరులకి, నిజమైన రూపం కలిగిన వాళ్ళకి మాట మహిమ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ స్వరూపరాణి, కొలవలూరి స్వరూపరాణి అని గుర్తుపెట్టుకోండి. ఇంటి పేరు కొలవలూరి స్వరూపరాణి. మనకి పద్య భాగం అయితే 7 లెసన్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు గద్య భాగంలో మొదటి పాఠం ఇల్లలకగానే పి సత్యవతి. ఇల్లలకగానే అంటే మీకు అసలు ఏం గుర్తొస్తుందండి? ఒక సామెత ఉంటుంది, ఇల్లలకగానే పండగ కాదు అని. అంటే ఏంటి అర్థం? ఇంతవరకు ఇప్పుడంటే టైల్స్, మార్బుల్స్ వచ్చాయి, కానీ ఇంతవరకు రోజుల్లో ఇల్లు అలుకుకునేవాళ్ళు అండి. పేడ తీసుకొచ్చి అలుకుకునేవాళ్ళు, చక్కగా నీట్గా అలుకుని చక్కగా ముగ్గులు వేసుకునేవాళ్ళు పండుగలు వస్తున్నాయి అంటే. ఇప్పుడు మనం ఇక్కడ ఇళ్ళకగానే పండగ కాదు అంటే, పండగ వారం రోజులు ఉందనగా మనం ఈరోజు ఇళ్ళకి వేసేసుకుని ముగ్గులు పెట్టేసేసుకుంటే వారం రోజులు ముందున్న పండగ ఇప్పుడు వచ్చేస్తుందండి? రాదు కదా. అందుకే ఆ సామెత అంటారండి, ఇళ్ళకగానే పండగ కాదు అని. ఇక్కడ ఏంటండి పాఠం? ఇళ్ళకగానే. ఇల్లు అలికేది ఎవరండి? మీ మగవాళ్ళు అలుకుతారండి? కాదు కదా, మా ఆడవాళ్ళే అలుకుతామండి. అందుకే అంటారు ఇల్లు చూసి ఇల్లాలను చూడు అనే ఒక మాట కూడా అంటారు. అంటే ఇల్లుని ఎవరు చక్క పెడతారండి? ఇల్లాలు చక్కబెట్టిద్ది. ఇల్లు ఎవరు అలుకుతారు? ఇల్లు అలకగానే అంటే ఇల్లు అలికేది ఎవరు? ఇల్లాలు. ఆ ఇల్లాలు పేరేంటి? సత్యవతి. పి సత్యవతి. ఇల్లు అలికేది ఎవరండి? ఇల్లాలు. ఇల్లాలు ఎవరండి? పి సత్యవతి. ఇల్లు అలకగానే. ఇల్లు అలికేదెవరు? ఇల్లాలు అలుకుతుంది. ఆ ఇల్లాలు పేరేంటి? సత్యవతి. పి సత్యవతి. ఓకేనండి. నెక్స్ట్ పాఠం రంగస్థలం. ఈ పాఠం యొక్క కవి తనికెళ్ళ భరణి.
మీకు రంగస్థలం అని చూడగానే ఏం గుర్తొస్తుంది? మన రామ్ చరణ్ గారు, సమంత గారు యాక్ట్ చేసిన మూవీ గుర్తొస్తుందా మీకు? రంగస్థలం. ఆ సినిమాలో ఒక పాట కూడా ఉంటుంది, ఎంత బాగుంటుందో. గోరు వంక వచ్చి నా గోరు గిల్లుతుంటే, గోరు వంక వచ్చి నా గోరు గిల్లుతుంటే అని చెప్పి పాట ఉంటుంది కదా, నాకైతే కరెక్ట్గా రాదు. ఆ పాట గుర్తొస్తుంది కదా మీకు ఆ మూవీ? ఆ రంగస్థలం అనే మూవీలో తనికెళ్ళ భరణ్ గారు యాక్ట్ చేశారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. తనికెళ్ళ భరణ్ గారు అంటే తెలుసండి మీకు? ఆయన కూడా యాక్టరేనండి. తనికెళ్ళ భరణి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఆయన రంగస్థలం అనే మూవీలో తనికెళ్ళ భరణ్ గారు కూడా యాక్ట్ చేశారు. ఆ మూవీలో యాక్ట్ చేశారో లేదో నాకైతే గుర్తులేదు, కానీ యాక్ట్ చేశారు అని మనం చెప్పుకుందాం క్లాస్లో. ఓకేనండి. నెక్స్ట్ పాఠం ఏంటంటే ప్రియమైన నాన్నకు. ఈ పాఠం యొక్క కవిత్రి పెంగలి బాలాదేవి. ఇక్కడ మనకి ప్రియమైన నాన్నకు అనగానే మనకు అసలు ఏం గుర్తొస్తుందండి? లెటర్ గుర్తొస్తుంది కదా. అవును కదా, లెటర్స్లో రాసేవాళ్ళు ఏమని? ప్రియమైన నాన్నకు నా నమస్కారాలు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు నాన్నగారు, మందులు వేసుకుంటున్నారా, కరెక్ట్గా భోజనం సరిగ్గా తింటున్నారా, అమ్మకి ఎలా ఉంది ఆరోగ్యం, నేను ఈ సెలవులకు వస్తున్నాను, వచ్చేటప్పుడు మీ అందరికీ పండగకి బట్టలు తీసుకొస్తున్నాను అని చెప్పి ఒక లెటర్, నేను ఇక్కడ మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీకు ఒక శుభవార్త తీసుకొస్తున్నాను, నాకు జాబ్లో ఇంక్రిమెంట్ వచ్చింది, నేను ఇంకా పై స్థాయికి వెళ్ళాను అని చెప్పి ఒక లెటర్ కనుక ఒక కూతురు రాస్తుంటే ఆ కూతురు ఆనందం ఎలా ఉంటుంది అసలు? వర్ణనాతీతం. కళ్ళల్లో నుంచి వాటర్, ఆనంద బాష్పాలు వస్తాయి లెటర్ రాస్తుంటేనే. సేమ్ అలాగే ఆ తండ్రికి కూడా ఎంతో ఆనందం వేస్తుంది ఆ లెటర్ చదువుతుంటే. ఒక కూతురు ఒక తండ్రికి ఇలాంటి ఒక లెటర్ చదువుతుంటే తండ్రికి ఎంత పొంగిపోతాడో. ప్రియమైన నాన్నకు అంటే ఏంటండి? నాన్నకు లెటర్ రాస్తుంది అని గుర్తుపెట్టుకోండి. బాలాదేవి అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మనం ఎంత పెద్దవాళ్ళైనా సరే మనం తండ్రికి ఏమనిపిస్తుందండి? చిన్నపిల్లలు అనిపిస్తుంది, అంతే కదా, బాలలు అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే మనం చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తాం, వాళ్ళు బాలల్లానే ట్రీట్ చేస్తాం. అంటే ప్రియమైన నాన్నకు అంటే మీకు లెటర్ గుర్తుకు రావాలి. లెటర్ రాసింది ఎవరు? వాళ్ళ కూతురు. నాన్నకు అని ఉంది కదా, నాన్నకు లెటర్ రాసింది వాళ్ళ కూతురు. కూతురు ఎంత పెద్దదైనా సరే నాన్నకు చిన్న పాపలాగానే, అంటే బాలాదేవి, పెంగలి బాలాదేవి అని గుర్తుకు రావాలండి మీకు. మళ్ళీ చెప్తున్నానండి, ప్రియమైన నాన్నకు లేఖ రాసింది ఎవరు? నాన్న యొక్క కూతురు ఎప్పుడు కూడా నాన్నకి బాలే, అంటే బాలాదేవి, పెంగలి బాలాదేవి అని గుర్తుపెట్టుకోండి. 4వ పాఠం ఆశావాది. ఈ పాఠం యొక్క కవి ఆశావాది ప్రకాశ్రావు. ఇక్కడ ఆశావాది అంటే అర్థం ఏంటండి? ఎప్పుడు ఆశలతో ఉండేవాడు ఆశావాది. మనకు ఒక సినిమా గుర్తొస్తుందండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఏమంటారండి? చాలా ఆశావాదిగా ఉంటారండి. వస్తాయిలే మంచి రోజులు, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, వస్తాయి మంచి రోజులు వస్తాయి, ఎప్పుడో ఒక ఆశ. ఏదైనా మన జయసుధ గారు అంటారు కదండి, అది ఇదని చెప్తుంటే, చిన్నోడు చూసుకుంటాడులే, పెద్దోడు చూసుకుంటాడులే, ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారులేవే. అసలు ఎంత ఆశావాది, దేనికి కూడా ఇదవరండి. వస్తేలే మనకి మంచి రోజులు వస్తాయా ఒక ఆశతో ఉంటారండి ప్రకాష్ రాజ్ గారు. అంటే ఇక్కడ మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే ఆశావాది ఎవరంటే ప్రకాశరావు. అక్కడ ఆ సినిమాలో ఆశావాది ఎవరండి? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఆశావాది ఎవరండి? ప్రకాష్ రాజ్ గారు. ఇక్కడ మన 9th క్లాస్ తెలుగు ఆశావాది పాఠంలో ఎవరండి ఆశావాది? ప్రకాశరావు. ఆ పాఠంలో ప్రకాష్ రాజ్ గారు, ఈ పాఠంలో ప్రకాష్ రావు గారు. ఓకేనండి. నెక్స్ట్ ఏ దేశం మేగిన. ఈ పాఠం యొక్క రచయిత్రి ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక మూవీ ఉంటుందండి, పాత సినిమాల్లో సూర్యకాంతం అనే ఒక క్యారెక్టర్ ఉండేది. అప్పుడు ఏం చేసేదంటే ఊర్ల మీద పడిపోయేదంటండి, నోరేసుకుని, పెద్ద నోరు. పాత సినిమాలు మీరు చూసే ఉంటారు, సూర్యకాంతం పెద్ద నోరేసుకుని ఊర్ల మీద పడిపోయేదంటండి. ఇక్కడ ఏంటంటే ఏ దేశం మేగిన అంటే ఏంటండి అర్థం? ఏ దేశం మేగిన అంటే ఏంటి? ఇక్కడ మనం ఏమనుకోవాలంటే, ఏ దేశం మేగిన అంటే ఊర్లన్నీ, దేశంలో అన్ని ఊర్లు ఉంటాయి కదండి. ఏ దేశం మేగిన అంటే ఊర్లన్నీ తిరిగేస్తుంది. ఎవరు? లక్ష్మీకాంతమ్మ. అక్కడ ఆ సినిమాలో మనకి సూర్యకాంతమ్మ ఊర్లన్నీ దేశమేగిన, దేశాలన్నీ ఏలేస్తుంది. ఎక్కడ? మన నోటితో ఏలేస్తుంది, నోరులేసుకుని పడిపోతుంది ఊరంతా. ఇక్కడ ఏ దేశం మేగిన, మన 9th క్లాస్ తెలుగు పాఠం ఏ దేశం మేగిన అనే పాఠంలో లక్ష్మీకాంతమ్మ ఊర్లన్నీ తిరుగుతుందండి.
నోరు వేసుకుని పడిపోవట్లేదండి. ఊర్లన్నీ చక్కగా ఒక దేశయాత్ర చేసినట్టుగా చేస్తుందండి. దేశయాత్ర ఊర్లన్నీ తిరుగుతుందండి. ఇక్కడ ఊర్లన్నీ అంటే ఉటుకూరి అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఇంటి పేరండి, లక్ష్మీకాంతమ్మ వాళ్ళ ఇంటి పేరు ఉటుకూరి. మీరు ఊర్లన్నీ ఉటుకూరి. ఎవరు? లక్ష్మీకాంతమ్మ. ఏ దేశమేగన అంటే అన్ని ఊర్లు తిరుగుతుంది. మన దేశంలోనే కదండి ఊర్లు ఉండేది. ఏ దేశమేగన అంటే దేశంలో ఊర్లు ఉంటాయి. ఊర్లన్నీ తిరుగుతుంది. ఎవరు తిరుగుతున్నారు? లక్ష్మీకాంతమ్మ తిరుగుతుంది. ఊర్లన్నీ అంటే ఉట్టుకూరి లక్ష్మీకాంతమ్మ. ఓకేనండి. నా చదువు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకుందామండి. అందరికీ సుబ్రహ్మణ్య స్వామి తెలుసా? సుబ్రహ్మణ్య స్వామి అన్న కుమారస్వామి అన్న ఒకటేనండి. ఆ స్వామి కంటండి ఏవైనా మంత్రాల్లో ఏదైనా చిన్న మిస్టేక్ చదివేటప్పుడు శ్లోకాలు కానీ మంత్రాలు కానీ మిస్టేక్ చేస్తే అలుగుతారంటండి. ఆ స్వామి మంత్రాలు తప్పు చదివినందుకు అలుగుతారంట. అదే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా చదువు అని అంటే చదువులో ఏదైనా తప్పు అంతే కదండి. మంత్రాల్లో చదువులో ఏదైనా తప్పు చదివితే సుబ్రహ్మణ్య స్వామి అలుగుతారు. అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని గుర్తుపెట్టుకోవాలి. నా చదువు అంటే ఏంటండి? చదువులో ఎవరైనా తప్పులు చదివితే సుబ్రహ్మణ్య స్వామి అలుగుతాడు. అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. మనకి ఎగ్జామ్లో అడుగుతారండి, నా చదువు అనే పాఠం యొక్క రచయిత ఎవరు అని. నా చదువు అంటే చదువులో తప్పులు చదివితే ఎవరు అలుగుతారు? సుబ్రహ్మణ్య స్వామి అలుగుతారు. అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. లేకపోతే ఇలా అడుగుతారండి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క రచించిన పాఠం ఏంటి అని. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే సుబ్రహ్మణ్య స్వామి. కింద ఆప్షన్స్ ఇస్తారు కదండి. నా చదువు అంటే సుబ్రహ్మణ్య శాస్త్రం చూడంగానే సుబ్రహ్మణ్య స్వామి అలుగుతాడు. ఎందుకు? చదువులో ఏదైనా తప్పులు చదివితే, మంత్రాల్లో శ్లోకాల్లో ఏమైనా తప్పులు చదివితే అలుగుతారు కదా. సో నా చదువు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆకుపచ్చ శోకం, డేవిడ్ లివింగ్స్టన్. ఆకుపచ్చ శోకం అంటే అర్థం ఏంటండి? బాధ. ఎందుకు బాధపడుతుంది? ఆకుపచ్చ అంటే పచ్చని ఆకు. పచ్చని ఆకు అసలు ఎందుకు బాధపడుతుంది, ఎందుకు శోకిస్తుంది చూద్దాము. ఎవరు అలా చేశారో చూద్దాం. ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ అనే వ్యక్తి అంటండి. లివింగ్ అంటే లీఫ్ అండి. లివింగ్ అంటే లీఫ్. స్టన్ అంటే స్టోన్. స్టన్ అంటే ఏంటండి? స్టోన్తో లీఫ్ని కొట్టాడంటండి. ఎవరు? డేవిడ్. ఆకుపచ్చ శోకం అంటే ఏంటండి? ఆకు శోకిస్తుంది అంటే ఆకు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? డేవిడ్ అనే వ్యక్తి లీఫ్ని, ఆకుని స్టన్ అంటే కొట్టాడంటండి. స్టోన్తో కొట్టాడంట. ఇక్కడ స్టన్ అని స్టోన్ అనుకున్నాం, స్టోన్తో కొట్టాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఆకుపచ్చ శోకం, డేవిడ్ లివింగ్స్టన్. ఆకుపచ్చ శోకిస్తుంది. ఎవరు కొట్టారు? డేవిడ్ కొట్టాడు. దేంతో కొట్టాడు? స్టోన్తో కొట్టాడు. ఓకేనండి. పద్య భాగంలో గద్య భాగంలో పాఠాలన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ర్యాపిడ్ ఫైర్ లాగా ఒకసారి మనం ర్యాపిడ్గా రివిజన్ అయితే చేసుకుందామండి. పద్య భాగంలో 7 లెసన్స్ ఉన్నాయి. ఆ 7 లెసన్స్ ఏంటంటే ధర్మబోధ, నన్నయ్య భట్టు. అంటే మనకు ధర్మాన్ని బోధించే వాళ్ళు ఎవరండి? మన తండ్రి గారు అంటే నన్నయ్య భట్టు. చైతన్యం అంటే ఏంటండి? స్పృహ, అవగాహన, ఆలోచించే శక్తి. ఇవి 3 ఏ పనిలో ఉంటాయి? తాపి పనిలో ఉంటాయి. తాపి పని ఎలా చేస్తారో చాలా ధర్మంగా చేస్తారు. అంటే తాపి ధర్మారావు. హరివిల్లు అంటే అర్థం ఏంటండి? ఇంద్రధనుసులో ఏముంటాయి? 7 రంగులు ఉంటాయి. 7 రంగులు అంటే వివిధ రంగులు. మన పాఠంలో వివిధ కవులు. ఆత్మకథ అంటే అర్థం ఏంటండి? తన జీవిత కథను తను రాసుకునే కథని ఆత్మకథ అంటారు. ఆత్మకథ ఎవరు రాసుకుంటున్నారు? సుధాకర్ రాసుకుంటున్నాడు. రాసుకునేవాడు ఏం చేశాడు? ఎల్లుండి రాసుకుందాంలే అని చెప్పి ఆపేశారు. అంటే ఎల్లూరి సుధాకర్. స్నేహం అంటే ఏంటండి? స్నేహితులు. ఎంతమంది ఉంటారండి స్నేహితులు? వివిధ స్నేహితులు ఉంటారు. మన ఈ తెలుగు పాఠంలో మనకి కవులు కూడా వివిధ కవులు ఉంటారు. మన స్నేహితులే కదండి కవులు అంటే. స్నేహితులు మనకి చాలామంది వివిధ స్నేహితులు ఉంటారు. అంటే ఇక్కడ మనకి వివిధ కవులు ఉంటారు. తీర్పు అంటే ఒక నిర్ణయం. ఎవరిస్తున్నారు తీర్పు? ఒక పాప ఇస్తుంది, ఒక జంజం వేసుకుని. జంజాల పాపయ్య శాస్త్రి. మాట మహిమ అంటే మాటల్లో గొప్ప శక్తి ఎవరికి ఉంటుంది? స్వరూప రాణి. నిజమైన రూపం కలిగిన వాళ్ళకి ఉంటుంది. అంటే వాళ్ళు ఒక రాణిలు. కొలవలూరి స్వరూప రాణి. నెక్స్ట్ గద్య భాగం. ఇళ్ళలకు కానీ ఎవరు అలుకుతారండి? ఇల్లాలు అలికిద్ది. ఆ ఇల్లాల పేరేంటండి? సత్యవతి. రంగస్థలం అంటే రామ్ చరణ్ గారు తీసిన రంగస్థలం మూవీ గుర్తుకు రావాలి. ఆ మూవీలో తనికెళ్ళ భరణ్ గారు యాక్ట్ చేశారు. ప్రియమైన నాన్నకు లెటర్ ఎవరు రాశారండి? వాళ్ళ యొక్క కూతురు రాసింది. కూతురు ఎప్పుడు బాల, చిన్న పాపేనండి. అంటే బాలాదేవి, పెంగలి బాలాదేవి. ఆశావాది అంటే మన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో ఉన్న ప్రకాష్ రాజ్ గారు ఆశావాది. ఆయన ఎప్పుడు మంచి జరిగిద్దని ఒక ఆశతో ఉంటారు. ఇక్కడ మన ఈ 9th క్లాస్ తెలుగు పాఠంలో ఆశావాది ప్రకాశరావు. ఏ దేశమేగిన అంటే
మన సూర్యకాంతం అన్ని నోరేసుకుని అన్ని ఊర్లో పడిపోతుంది. ఇక్కడ మన ఏ దేశం ఏగినా ఊర్లన్నీ తిరిగితే ఎవరు? మన లక్ష్మీకాంతమ్మ. నా చదువు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు ఏదైనా తప్పు దోషాలు చదివేటప్పుడు ఏదైనా దోషాలు చేస్తే అడుగుతారు. ఇక్కడ నా చదువు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆకుపచ్చ శోకం అంటే ఆకు శోకిస్తుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? డేవిడ్ అనే వ్యక్తి లివింగ్స్టన్ లీఫ్ని స్టోన్తో కొట్టాడు, అందుకే ఆకుపచ్చ శోకిస్తుంది. ఓకేనండి, అర్థమైందా? ఏదైనా అర్థం కాకపోతే కమెంట్లో చెప్పండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే నా వాయిస్ మీకు క్లారిటీగా అనిపించకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం సౌండ్ ఎక్కువ పెంచుకొని చూడండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ప్లీజ్ దయచేసి వీడియోకి లైక్ చేయండి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్లే నాకు ఎంతో హెల్ప్ అవుతుంది, మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు క్లాస్ చూసి వెళ్ళిపోవడం కాదండి, కామెంట్లో చెప్పండి మన క్లాస్ ఎలా ఉంది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అని చెప్తే నేను ఇంకా యాక్టివ్గా మీకు క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేస్తానండి. ఇంకా టిప్స్ టిప్స్ అవన్నీ కూడా మనం చేసుకుందాము. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.